హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇవాళ మనము సింగపూర్ వీసా ఎలా అప్లై చేయాలి, మన ఓన్గా చేయొచ్చా చేయలేమా, అండ్ మాకు ఎన్ని రోజులు పట్టింది సింగపూర్ తిరగడానికి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, అండ్ టోటల్ బడ్జెట్ ఎంత అయ్యింది, ఇవన్నీ మాట్లాడుకుందాము. ఇప్పుడు మనము వీసా గురించి మాట్లాడుకుందాము. సో సింగపూర్ వీసా అయితే మనం బుక్ చేయలేము, కంపల్సరీ ఒక ఏజెంట్ త్రూ బుక్ చేసుకోవాలి. అండ్ మేము అక్బర్ ట్రావెల్స్ అని ఒక ఏజెంట్ నుంచి బుక్ చేసుకున్నాము. వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీళ్ళైతే చాలా ట్రస్టెడ్ అండ్ ఆల్మోస్ట్ చాలా తొందరగా మనకు ప్రాసెస్ చేసేస్తారు. సో ఎలాంటి భయం అయితే ఉండదు. మొత్తం కూడా మనకి ఈమెయిల్ త్రూనే ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ కాల్ చేసి మనం కాల్లో ఇలా మాట్లాడుకోవాలి. తర్వాత వాళ్ళు చెప్తారనమాట, మాకు సేమ్ ఇదే మెయిల్ చేయండి అని చెప్తారు. మేము మెయిల్ చేసిన వెంటనే మాకు రిటర్న్ మెయిల్ చేశారు సింగపూర్కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని. తర్వాత మనం ఎంతమంది ఉన్నామో మన పాస్పోర్ట్స్ ఫ్రంట్ అండ్ లాస్ట్ పేజెస్ ఫొటోస్ తీసి వాళ్ళకి పంపించాలి. అండ్ దాంతో పాటు మనకి ఫీజ్ కూడా పే చేసేయాలన్నమాట. ఫస్ట్ డే కంప్లీట్ ఫీ వాళ్ళకి పే చేయాలి. వీసా ఫీ అండ్ వాళ్ళ ఛార్జెస్ అన్ని కలిపి పర్ పర్సన్ 3,500. మేము ఇద్దరికి కలిపి 7,000 వాళ్ళకి సెండ్ చేసేసాము. సెండ్ చేసిన వెంటనే మాకు మెయిల్ పంపించారనమాట. అండ్ ఆల్సో దీంట్లో అప్లికేషన్ అండ్ కవర్ లెటర్ మాకు సెండ్ చేశారనమాట. అవి సెండ్ చేయడమే కాదు, అవి ఎలా ఫిల్ చేయాలి అని కూడా మాకు కొన్ని శాంపిల్స్ పంపించారు. సో మాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. అండ్ కవర్ లెటర్లో కూడా మనం చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి, నేను సో అండ్ సో, నా వైఫ్ సో అండ్ సో, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, మా హౌస్ అడ్రస్ ఇది, అలా అన్నీ అనమాట. ఏవైతే డాక్యుమెంట్స్ పెడుతున్నామో అన్నీ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మేము సింగపూర్ నుంచి సింగపూర్ ఎగ్జిట్ అవ్వలేదు. మేము సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళి మలేషియా నుంచి మా ఎగ్జిట్ అనమాట. సో అది కూడా అక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలి. మనం ఇప్పటి వరకు అప్లికేషన్ ఫామ్ గురించి అండ్ కవర్ లెటర్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇంకా ఏం కావాలి అని చూద్దాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం అక్కడ అటాచ్ చేసే పిక్ ఏదైతే ఉంటుందో దానికి ఒక స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అది అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సింగపూర్ వీసా రిక్వైర్మెంట్స్ ఇవి. ఫోటో దిగడానికి ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి క్లియర్ గా సింగపూర్ వీసా అని చెప్పండి, వాళ్ళకి అర్థం అవుతుంది. ఆర్ కంపల్సరీ చూపించి ఇలానే తీపిచ్చుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫ్లైట్స్. మనము టు అండ్ ఫ్రో ఫ్లైట్స్ కంపల్సరీ బుక్ చేసుకుని దాంట్లో అటాచ్ చేయాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయాలి. టికెట్స్ లో కూడా మనము ఇండియా నుంచి సింగపూర్ వెళ్లే ఫ్లైట్ టికెట్ అటాచ్ చేయాలి. అక్కడి నుంచి బస్సులో మేము మలేషియా వెళ్ళాం, అది కూడా అటాచ్ చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మేము ఇండియాకి వెళ్తున్నాము అనేది కూడా అటాచ్ చేయాలి. అలానే అకామిడేషన్ కూడా. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ 4 days and 4 nights ఉంటున్నాం అనుకోండి. సో 4 nights కూడా మనం ఎక్కడ ఉంటున్నాము సింగపూర్లో అనేది మనకి కంపల్సరీ అక్కడ అకామిడేషన్ ముందే బుక్ చేసుకుని దాన్ని ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట. మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో మేము ఫస్ట్ ఏం చేసాము అంటే, ఆల్మోస్ట్ ఒక 1 month ముందు వీసా అప్లికేషన్ స్టార్ట్ చేసాము. సో అప్పటికి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము అని మేమేం అనుకోలేదు. సో మేమేం చేసామంటే, booking.comలో చాలా హోటల్స్ చూసాము, అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో అన్నిటికంటే చీపెస్ట్ ఒక హోటల్ సెలెక్ట్ చేసుకుని దానికి బుకింగ్ చేసేసుకున్నాము. అయితే అక్కడ ఫ్రీ క్యాన్సిలేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, సో ఆ ఆప్షన్ పెట్టి బుకింగ్ అయితే చేసేసుకున్నాము. చేసుకుని ఆ హోటల్ అకామిడేషన్ మేము సబ్మిట్ చేసాము. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయి మాకు వీసా వచ్చేసాక కూడా మాకు ఒక 1 week టైం ఉంది. ఆ తర్వాత మేము డిసైడ్ అయ్యాము దట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందాము అని. సో అప్పుడు స్లోగా మేము క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఫస్ట్ వీసా కోసం ఏదో ఒక హోటల్ బుక్ చేసేసుకొని దాన్ని వీసా ప్రాసెసింగ్కి పంపించేయండి. తర్వాత కావాలి అంటే, లేదు ఇది మా బడ్జెట్లో లేదు, లేకపోతే ఈ హోటల్ మాకు నచ్చలేదు అనుకుంటే అది మళ్ళీ క్యాన్సిల్ చేసి మీరు మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా వేరే హోటల్ బుక్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయీ ఐడి కార్డ్, 3 months సాలరీ స్లిప్ అండ్ లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్ విత్ మినిమం 50,000 బ్యాలెన్స్. అండ్ ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కంపల్సరీ డాక్యుమెంట్స్. నెక్స్ట్ వి అడిషనల్. సింగపూర్ రెసిడెంట్ ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఆ ఇన్విటేషన్ లెటర్, వాళ్ళ పాస్పోర్ట్ అండ్ వీసా కాపీస్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ స్పాన్సర్షిప్ ఆర్ కంపెనీ రిలేటెడ్ వెళ్తుంటే దాని రిలేటెడ్ లెటర్స్ అండ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. అండ్ ఇదొక ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ మీ స్పౌస్ నేమ్ కనుక మీ పాస్పోర్ట్ లో యాడ్ అయ్యి ఉండకపోతే కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆర్ వెడ్డింగ్ కార్డ్ విత్ 2 వెడ్డింగ్ ఫోటోస్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. మేమైతే ఈ గ్రీన్ లో ఉన్నవన్నీ సబ్మిట్ చేసాము. అండ్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, మన పాస్పోర్ట్ విత్ 9 months వ్యాలిడిటీ అండ్ 3 empty pages మనం హార్డ్ కాపీ వాళ్ళకి కొరియర్ చేయాలి. వీసా ఇష్యూ అయిపోయాక మళ్ళీ వాళ్ళు మనకి రీకొరియర్ చేస్తారు. సో మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకుని ఫొటోస్ దిగేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసి కవర్ లెటర్ మొత్తం అంతా రెడీ చేసి పెట్టుకున్నాక వాళ్ళకి అన్నీ కూడా స్క్రీన్ షాట్ ఫస్ట్ మెయిల్ చేయాలన్నమాట. వాళ్ళన్నీ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీ అప్లికేషన్ ఫామ్ కవర్ లెటర్ అన్నీ కూడా బాగున్నాయా, మీ డాక్యుమెంట్స్ అన్నీ సరిపోతాయా, ఇంకా ఏమైనా కావాలా, అన్నీ కూడా ఫస్ట్ వెరిఫై చేస్తారు. చేశాక ఓకే ఇవన్నీ బాగున్నాయి అని ఒక కన్ఫర్మేషన్ మెయిల్ సెండ్ చేస్తారు. దాంట్లో వాళ్ళ అడ్రస్ కూడా యాడ్ చేస్తారు. వాళ్ళది చెన్నైలో ఉంటుందన్నమాట ఆఫీస్. సో వాళ్ళ అడ్రస్ మనకు పంపిస్తారు. ఇవన్నీ కూడా ఫస్ట్ వాళ్ళకి కొరియర్ చేయాలి మనము. అది వాళ్ళకి వెళ్ళడానికి మేబీ ఒక 2 days అలా తీసుకుంటుంది. వాళ్ళు వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి రావడానికి మేబీ ఒక 1 week to 10 days అలా పడుతుంది. సో ఒకవేళ మీరు సింగపూర్ కి వెళ్తున్నారు అంటే ఒక మేబీ 1 month ముందు నుంచే మీరు వీసా ప్రాసెసింగ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. చాలా మంచిది, పీస్ఫుల్ గా ఉంటుంది. మనం మిగతా పనులు ప్యాకింగ్ షాపింగ్ మనకు చాలా ఉంటాయి కదా, సో అవన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. లేకపోతే కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ ఆ టెన్షన్స్ అవన్నీ అనవసరం కదా. అండ్ మాకు జస్ట్ 5-6 days తర్వాత వీసా అప్రూవ్ అయిపోయింది అని మెయిల్ వచ్చింది. మెయిల్ లోనే ఈ వీసాస్ మాకు అటాచ్ చేశారు, కానీ పాస్పోర్ట్స్ వాళ్ళు కొరియర్ చేశారు. సో మనకి రావడానికి ఒక 2 or 3 days పడుతుంది. ఈ వీసాని కలర్ ప్రింట్ అవుట్ తీసుకుని మనతో క్యారీ చేయాలి. ఇలా సక్సెస్ఫుల్లీ మన వీసా అప్లై చేసేసుకున్నాము. కానీ సింగపూర్ వెళ్లే ముందు ఇంకొక ఇంపార్టెంట్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఏంటి అంటే SG అరైవల్ కార్డ్. ఓకే, సో ఇదేంటి అంటే ఫారెన్ విజిటర్స్ కి మనం ఇమిగ్రేషన్ ప్రాసెస్ క్రాస్ అవ్వాలి, క్లియర్ చేయాలి అంటే కంపల్సరీ SG అరైవల్ కార్డ్ అనేది మనకి ఉండాలన్నమాట. సో దీంట్లో మన బేసిక్ డీటెయిల్స్ మనం ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేసామో ఆల్మోస్ట్ అవే ఉంటాయన్నమాట. మనం ఎక్కడ స్టే చేస్తున్నాము, మన ఫ్లైట్ టికెట్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, దీని తర్వాత మళ్ళీ బ్యాక్ ఇండియానే వెళ్తున్నామా, ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా కంట్రీ వెళ్తున్నామా, ఇలా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో వెబ్సైట్ ఇలా ఉంటుంది. అక్కడ సబ్మిట్ SG అరైవల్ కార్డ్ ప్రెస్ చేసి ఫారెన్ విజిటర్ అని ప్రెస్ చేస్తే మనకి ఇలా ఒక ఫామ్ వస్తుంది. మేము 2 members వెళ్తున్నాం కదా, సో 2 forms ఏం ఫిల్ చేయక్కర్లేదు. ఫస్ట్ పర్సన్ కి ఫామ్ మొత్తం ఫిల్ చేయాలన్నమాట, ట్రావెలర్ డీటెయిల్స్ అండ్ ట్రిప్ డీటెయిల్స్. తర్వాత మీరు ఎన్ని మెంబర్స్ ని యాడ్ చేసినా కూడా ఓన్లీ వాళ్ళ ట్రావెలర్ డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేస్తే చాలు. ట్రిప్ డీటెయిల్స్ రిమైనింగ్ వాళ్ళకి సేమ్ ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు సింగపూర్ కి వెళ్ళే ఒక 3-4 days ముందే దీన్ని అప్లై చేసుకోవాలి. బికాజ్ మేము అక్కడ దిగాక జస్ట్ ఒక 10 steps లో ఇమిగ్రేషన్ ఉంది అనగా మీ దగ్గర SG కార్డ్ ఉందా లేదా అని పక్కకు నుంచోబెడుతున్నారు. అండ్ అది కూడా ఎంత పెద్ద క్యూ ఉంది అంటే ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయించుకుంటున్నారు అనమాట. సో దానికి ఆల్మోస్ట్ ఒక 2-3 hours వేస్ట్ అయిపోతుంది. దాని బదులు మనం బెస్ట్ అనమాట ఒక 3-4 days ముందే కంపల్సరీ SG అరైవల్ కార్డ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇమిగ్రేషన్ దగ్గర అసలు ఏం ఉండదు. మనకి ఒక స్టాంప్ కూడా వేయరనమాట పాస్పోర్ట్ మీద. అది నాకు నిజంగా నచ్చలేదు. ఒక్క స్టాంప్ వేసుంటే బాగుండేది అనిపించింది. మనకి అక్కడ చూసేది ఒక పాస్పోర్ట్, ఈ SG అరైవల్ కార్డ్ అంతే. వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ వస్తే అడుగుతారు, మీ అకామిడేషన్ ఎక్కడ, మీరు ఎప్పుడు వెళ్తారు, ఎన్ని days ఉంటారు అని. కానీ మమ్మల్ని అయితే ఏం అడగలేదు. జస్ట్ ఈ 2 చూసారు, పంపించేశారు అంతే. సో ఇది మ్యాటర్. మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను వీసా అండ్ SG కార్డ్ గురించి. నేను అన్ని లింక్స్ అండ్ కాంటాక్ట్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మేమేం ప్లేసెస్ చూసాం అండ్ మాకు ఎంత బడ్జెట్ అయింది అని నెక్స్ట్ వ్లాగ్ లో చూద్దాము. తప్పకుండా చెక్ చేయండి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.